హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో పిల్లలకి స్నాక్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను. పిల్లలు ఎక్కువగా బయట షాప్లో దొరికే స్నాక్స్ తినడానికే ఇష్టపడతారు. ఎంత వద్దన్నా అస్సలు వినరు. కాబట్టి మనం ఇంట్లోనే స్నాక్స్ ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 గ్లాస్ బియ్యపిండి. చూసారు కదా, ఈ గ్లాస్తో నేను బియ్యపిండి మెజర్ చేసుకున్నాను. ఈ బియ్యపిండికి 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ నువ్వులు, చిటికెడు వాము, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, నెయ్యి. ఈ కరివేపాకు బదులు కొత్తిమీర కానీ పుదీనా కానీ మీరు వేసుకోవచ్చు. ఏదో ఒకటి మాత్రమే వేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ కొంచెం వేడైన తర్వాత అందులో జీలకర్ర, నువ్వులు వేయాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. కారం, ఉప్పు, వాము కూడా వేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేయాలన్నమాట. బాగా మిక్స్ చేసిన తర్వాత అది కొంచెం బాయిల్ అయిన తర్వాత నెయ్యి కూడా వేసి ఒక 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేయండి. ఇప్పుడు కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులోనే బియ్యపిండిని కూడా వేసి బాగా మిక్స్ చేయండి. చూసారు కదా, ఇలా మిక్స్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టాలి. పక్కకు తీసుకొని పిండి గోరువెచ్చగా ఉండగానే చేయిని కొంచెం వాటర్లో తడుపుతూ ఇలా ముద్దగా చేసుకోవాలి. ఇలా వాటర్తో తడుపుతూ పిండి ముద్దలా రెడీ చేసుకోవాలి. ఇలా పిండి ముద్దలా రెడీ చేసుకున్న తర్వాత ఈ పిండిని నేను 3 డిఫరెంట్ షేప్స్తో స్నాక్స్ని రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు డిఫరెంట్గా ఉంటే తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి. ఇప్పుడు నేను రెడీ చేసుకునే షేప్ ఏంటంటే కుర్కురే షేప్లో స్నాక్స్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం పిండిని రౌండ్ బాల్స్ లాగా చేస్తున్నాను. చూడండి, వీడియో క్లిప్లో చూపించిన విధంగా రౌండ్గా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ పిండి ముద్దను తీసుకొని ఇలా కుర్కురే షేప్ వచ్చేలాగా చేయాలి. ఇలా పొడుగుగా చేయాలన్నమాట. చూసారు కదా, ఇలా సన్నగా పొడుగ్గా మీకు ఎన్ని కావాలో అన్ని రెడీ చేసుకోండి. ఇప్పుడు ఒక చాకుని తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చూడండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి, అన్నీ ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకో పిండి ముద్దతోని మనం ఇంకో షేప్ని రెడీ చేసుకుందాము. ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని దాని మీద పొడి పిండిని చల్లి చపాతీలాగా చేసుకోవాలన్నమాట. చపాతీలాగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న చపాతీని సైడ్స్ మొత్తం కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని క్రాస్గా ఇలా కట్ చేయాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. మీరు అన్నీ ఒకే షేప్లో కూడా రెడీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డిఫరెంట్ షేప్తో రెడీ చేస్తున్నాను, కానీ మీరు అన్నీ ఒకే షేప్లో కూడా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన పిండితో ఇంకొక రకమైన షేప్తో స్నాక్స్ని ప్రిపేర్ చేద్దాం. దానికోసం ఇలా చిన్న బాల్స్ని రెడీ చేసుకోవాలి. ఆ చిన్న బాల్ని తీసుకొని ఇలా పొడవుగా చేసుకోవాలన్నమాట. సన్నగా పొడవుగా చేసుకోవాలి. చూడండి,
వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా తయారు చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని చెకోడీలాగా చుట్టాలన్నమాట. చూడండి ఎలా చుడుతున్నానో చూడండి. ఈ విధంగా అన్ని చెకోడీలాగా చుట్టుకోవాలి. చూసారు కదా, వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న చెకోడీలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ అన్నీ కాల్చుకోవాలి. ఇవి లైట్ బ్రౌన్ షేడ్లోకి రాగానే తీసి పక్కన ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి ఇలా ప్లేట్లోకి వేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కుర్కురేలను కూడా వేసుకొని బాగా కాల్చుకోవాలి. చూడండి ఈ విధంగా అటు ఇటు టర్న్ చేస్తూ కాల్చుకోవాలి. ఇప్పుడు మిగిలిన బిస్కెట్ షేప్తో రెడీ చేసుకున్నవి కూడా వేసుకొని కాల్చుకోవాలి. అటు ఇటు టర్న్ చేస్తూ కాల్చుకోవాలి. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి కరకరలాడే టేస్టీ స్నాక్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇవైతే తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలు ఎలాగో ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి స్నాక్స్ లాగా ఇవ్వడానికి చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.